హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు బ్లాక్ రైస్ వేయడానికి ఆకుమడి రెడీ చేయబోతున్నాను. ఇంతకు ముందు అయితే 11-21 రైస్ వేసాను ఇక్కడ. అది కోత కోసిన తర్వాత ఇప్పుడు బ్లాక్ రైస్ వేయబోతున్నాను. దీనికోసం పారతో ఆకుమడి మొత్తం నేనే తవ్వుకున్నాను. అలాగే 2 రోజులైతే మిషన్తో నీరొడ్డుకున్నాను అనమాట ఆకుమడి మొత్తం మెత్తగా అవ్వడానికి. అలాగే ఇందులో ఉండే గడ్డిని పూర్తిగా తవ్వేశాను. మడి చుట్టూ కూడా గట్టులాగా అయితే వేసుకున్నాను నీరు నిల్వ చేయడం కోసం. ఇందులో ఎండబెట్టిన పేడని అలాగే గొర్రెగత్తని అయితే జల్లుకున్నాను. మడి మొత్తం జల్లిన తర్వాత కాళ్ళతోనైతే సర్దుకున్నాను అనమాట. ఇలా అయితే 3 రోజులు చేశాను. ఆ తర్వాత 20 సెంట్ల భూమి కోసం 10 కేజీల విత్తనాలు అయితే తీసుకున్నాను. ఎందుకు అంత ఎక్కువగా తీసుకున్నానంటే వేసిన విత్తనాలన్నీ ఆకుగా పుట్టవచ్చు పుట్టకపోవచ్చు, అందుకే ఎక్కువగా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం కాబట్టి మడి మొత్తం మా తాత అయితే విత్తనాలు జల్లేశాడు. నెక్స్ట్ వీడియోలో మొలకలు వచ్చాయో లేవో చెప్తాను, తప్పకుండా చూడండి. చూడాలంటే ఫాలో కొట్టాలి కదా. సో ఇంద్ర ఫార్మర్ ఛానల్ని ఫాలో కొట్టండి ఫ్రెండ్స్.